ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ లో అభిజిత్ వర్సెస్ దివ్యనికిత యాంగిల్ చాలా హీట్ క్రియేట్ చేసింది. చాలా మంది ఫీల్ అయ్యారు అభిజిత్ ని టార్గెట్ చేస్తే షైన్ అవుతాం అనుకున్న స్ట్రాటజీ అదే అని. మరి తను చేసింది ఎంతవరకు కరెక్ట్? లెట్స్ అనలైజ్. ఫస్ట్, ఆడియన్స్ కి ఇమిడియట్ గా అనిపించింది దివ్య కామెంట్స్ ఓవర్ యాక్షన్ లాగా ఉన్నాయని. అభిజిత్ ఈజీగా గెలిచేశాడా అని చెప్ప చాలా మందికి తప్పుగా అనిపించింది. జనాలు అభిజిత్ ఒరిజినాలిటీని చూశారు అండ్ దట్స్ వై హ్యూజ్ ఫ్యాన్ బేస్ స్టిల్ రన్నింగ్. కానీ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూ లో దివ్య ఇలా చేసుండొచ్చు. స్ట్రాంగ్ వాళ్ళని టార్గెట్ చేస్తే మనం స్ట్రాంగ్ గా పోర్ట్రే అవుతామని. ఇదే బిగ్ బాస్ గేమ్ స్టైల్. ఆమె ఇంటెన్షన్ స్ట్రాటజీ ఆడియన్స్ పర్సెప్షన్ లో నెగిటివ్ అయ్యింది. కంపేర్ చేస్తే అభిజిత్ కామ్ మెచ్యూర్డ్ గా బిహేవ్ చేశాడు. ఫ్యాన్స్ కి అథెంటిసిటీ అండ్ ఒరిజినాలిటీ కనిపించాయి. దివ్య హౌఎవర్ రాంగ్ టార్గెట్ ని పిక్ చేసింది. లైక్ అభిజిత్ ఫ్యాన్స్ ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఆమె బిగ్ బాస్ లోకి వస్తే ఫస్ట్ ఎలిమినేట్ చేయాలని. సో మై టేక్, అభిజిత్ ఈస్ ప్యూర్ రియల్. ఓవర్ యాక్షన్ లేకుండా ప్లే చేశాడు గేమ్ ని. దివ్య త్రూ స్ట్రాటజీ ట్రై చేసింది బట్ రాంగ్ పర్సన్ ని సెలెక్ట్ చేసింది. ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకుని తనే డేంజర్ జోన్ లో పడింది. మరి మీకు ఏమనిపించింది? అభిజిత్ నిజంగానే ఒరిజినలా లేక దివ్య స్ట్రాటజీ కరెక్ట్ గానే ప్లాన్ చేసిందని ఫీల్ అవుతున్నారా? మీ ఒపీనియన్స్ కామెంట్స్ లో షేర్ చేయండి. డిస్కషన్ స్టార్ట్ చేద్దాం.